వారు ఎటూ తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 27-28 వచనములు. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి. తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో. ఎటూ తోచక ఓ మూలను మ్లాన వదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి? ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక. ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే, ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే, నిలబడిపోయావా ఎడతెరిపిలేని శ్రమ కృంగదీస్తుంటే, కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమా వేదిక. ఎటూ తోచక ఓ మూలను మొదలెట్టిన పని నిరర్థకమైపోతే, పూర్తి కాకుండా ఆగిపోతే, మనసు తనువు భారంతో కృంగిపోతే, పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే, చేతుల్లో బలం లేక వణికితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు. ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి, నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి, నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి. ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు.